ఇప్పుడు మనము చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇంటర్ సెకండ్ ఇయర్ జువాలజీలో 8 మార్క్స్ క్వశ్చన్స్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్స్లో మనకు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటి అంటే డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ మ్యాన్ విత్ నీట్ లేబుల్ డయాగ్రాము, రెండోది వర్కింగ్ ఆఫ్ హార్ట్ ఆఫ్ మ్యాన్ విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్. ఈ 2 క్వశ్చన్స్లో నుంచి మనకు ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఏదన్నా ఒకటి ఇస్తూ ఉంటారు, మామూలుగా ఆల్టర్నేటివ్గా ఇస్తూ ఉంటారు. బట్ అట్ సర్టన్ టైమ్స్లో ఏం చేస్తారు అంటే మనకు ఎక్స్క్రిటరీ సిస్టంలో నుంచి మనకు స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ కానీ యూరిన్ ఫార్మేషన్ కానీ ఇస్తూ ఉంటారు. 1 year యూరిన్ ఫార్మేషన్ ఇస్తే 1 year స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ అనేసి ఇస్తూ ఉంటారు అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ మ్యాన్, వర్కింగ్ ఆఫ్ హార్ట్ ఆఫ్ మ్యాన్, ఈ 2 క్వశ్చన్స్ ఎక్కువగా మనకు ఫోకస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టంలో 8 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే ఇందులో 2 ఉన్నాయి. ఒకటి మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, రెండోది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో ఈ రెండిట్లో ఏదైనా ఒక క్వశ్చన్ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ జెనెటిక్స్ తీసుకున్నట్లయితే మనకు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5 ఉన్నాయి. ఒకటి మల్టిపుల్ అల్లెల్స్. వాట్ ఆర్ మల్టిపుల్ అల్లెల్స్? డిస్క్రైబ్ మల్టిపుల్ అల్లెల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లడ్ గ్రూపింగ్ ఇన్ మ్యాన్. రెండోది డిస్క్రైబ్ క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్. మూడోది వాట్ ఈస్ క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్? ఎక్స్ప్లెయిన్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ సెక్స్ లింక్డ్ ట్రైట్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. నెక్స్ట్ రైట్ అన్ ఎస్సే ఆన్ కామన్ జెనెటిక్ డిజార్డర్స్. నెక్స్ట్ వాట్ ఈస్ DNA ఫింగర్ ప్రింటింగ్? మెన్షన్ ఇట్స్ అప్లికేషన్స్. సో ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు ఈజీ అప్రోచ్ రావాలి అంటే స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, వర్కింగ్ ఆఫ్ హార్ట్ నేర్చుకునేసి నెక్స్ట్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ నేర్చుకోవడం వల్ల మనకు ఈజీగా ఆల్మోస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇంకా మీకు టైం ఉన్నట్లయితే అప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ కూడా నేర్చుకున్నట్లయితే ఈవెన్ క్వశ్చన్ పేపర్ టఫ్గా వచ్చిన సిచ్యువేషన్లో కూడా మీరు ఈజీగా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరు. బట్ జెనెటిక్స్లో నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు 5 క్వశ్చన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్లో మనకు డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఏ LS ఆఫ్ టూత్ యొక్క స్ట్రక్చరు. డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద స్టమక్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ లివర్? ఇఫ్ యూ టేక్ బటర్ ఇన్ యువర్ ఫుడ్, హౌ డస్ ఇట్ గెట్స్ డైజెస్టెడ్ అండ్ అబ్జార్బ్డ్ ఇన్ ద బాడీ. ఇవి 4 మార్క్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ తీసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. Explain the process of inspiration under normal conditions. What are the major transport mechanisms for carbon dioxide? Describe disorders of respiratory system. How are respiratory movements regulated in man? ఇవన్నీ కూడా బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మస్కులర్ స్కెలిటల్ సిస్టమ్ తీసుకున్నట్లయితే డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ సైనోవిల్ జాయింట్ విత్ హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్ డయాగ్రామ్. సైనోవిల్ జాయింట్ డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు గివెన్ అకౌంట్ ఆన్ సైనాప్టిక్ ట్రాన్స్మిషన్, గివెన్ అకౌంట్ ఆన్ రెటినా ఆఫ్ హ్యూమన్ ఐ, ఈ 2 కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఎండోక్రైన్ సిస్టంలో చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ హౌ హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం కెన్ అఫెక్ట్ ద బాడీ. రైట్ ఏ నోట్ ఆన్ అడిసన్స్ డిసీజ్. గివ్ అన్ అకౌంట్ ఆఫ్ సెక్రేషన్స్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్కి వచ్చినట్లయితే రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ఇమ్యూనోగ్లోబులిన్స్. ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం బై విచ్ HIV మల్టిప్లైస్ లీడ్స్ టు ఎయిడ్స్. డిస్క్రైబ్ వేరియస్ టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. జెనెటిక్స్లో 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే హౌ ఈజ్ సెక్స్ డిటర్మైన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. డిస్క్రైబ్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫైటాలిసిస్. డిస్క్రైబ్ ద జెనెటిక్ బ్యాలెన్స్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆర్గానిక్ ఎవల్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే డిస్టింగ్విష్ బిట్వీన్ హోమోలాగస్ అండ్ అనలాగస్ ఆర్గాన్స్. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ద థియరీ ఆఫ్ మ్యూటేషన్స్. ఎక్స్ప్లెయిన్ డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ విత్ ఇండస్ట్రియల్ మెలనిజం యాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్. వాట్ ఈస్ మెంట్ బై జెనెటిక్ డ్రిఫ్ట్? గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ జెనెటిక్ డ్రిఫ్ట్ సైటింగ్ ద ఫౌండర్స్ ఎఫెక్ట్. ఇవి ఆర్గానిక్ ఎవల్యూషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అప్లైడ్ బయాలజీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే హనీ బీస్ ఆర్ ఎకనామికలీ ఇంపార్టెంట్, జస్టిఫై. డిస్కస్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ఏవియన్ ఫ్లూ. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. రైట్ అబౌట్ ద ప్రొసీజర్ ఇన్వాల్వ్డ్ ఇన్ MRI స్కాన్. రైట్ బ్రీఫ్లీ అబౌట్ డిఫరెంట్ వేవ్స్ అండ్ ఇంటర్వెల్స్ ఇన్ ECG. ఇవన్నీ కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నమాట.
నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చినట్లయితే డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్లో గివ్ ద డెంటల్ ఫార్ములా ఆఫ్ అన్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్. బైల్ జ్యూస్ కంటైన్స్ నో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఎట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ డైజెషన్. వై? వాట్ ఈస్ కైమ్? నేమ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపిల్లే ప్రజెంట్ ఆన్ హ్యూమన్ టంగ్. ఇవి డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్లో ఇంపార్టెంట్ 2 మార్క్స్. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్కి వచ్చినట్లయితే what is meant by chloride shift? Mention any 2 occupational respiratory disorders and their causes. Body fluids and circulation లో వచ్చినట్లయితే name the walls guarding the atrioventricular aperture in humans. What are column of Buttin? Define glomerular filtration. What is juxtaglomerular apparatus? Distinguish between enzyme renin and renin. ఇవి బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్. మస్కులోస్కెలిటల్ సిస్టమ్ చూసుకున్నట్లయితే what is triad system? Write the difference between actin and myosin. Distinguish between red muscle fibers and white muscle fibers. Name the ear ossicles and their evolutionary origin in human beings. Name the 2 cranial structures and their locations. Name the keystone bone of cranium, where it is located. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. న్యూరల్ కంట్రోల్ కోఆర్డినేషన్ వచ్చినట్టయితే what is the corpus callosum? Why is the synaptic division is called thoracolumbar division? What is organ of Corti? Endocrine system వచ్చినట్లయితే what is acromegaly? Name the hormone responsible for this disorder. Distinguish between diabetes insipidus and diabetes mellitus. What is insulin shock? Which hormone is commonly known as fight and flight hormone? Next, immune system వచ్చినట్లయితే define immunity and the immune system. What are complement proteins? Differentiate between perforins and granzymes. Colostrum is very much essential for newborn infant. Justify. Human reproductive system వచ్చినట్లయితే what are the functions of Sertoli cells of seminiferous tubules and Leydig cells in males? Name the yellow mass of cells accumulated in the empty follicle after ovulation. Name the hormones secreted by it and its functions. Define spermiogenesis and spermiation. What is compaction in human development? Reproductive health లో తీసుకున్నట్లయితే what are the measures one has to take to prevent contracting STDs? What is your view are the reasons for population explosion, especially in India? What is amniocentesis? Name any 2 disorders can be detected by amniocentesis. Organic evolution. What is panspermia? Mention the names of any 4 connecting links that you have studied. Define biogenetic law giving an example. Define atavism with an example. Applied biology లో దీంట్లో మనకు 2 వస్తాయి 2 మార్క్స్ క్వశ్చన్స్. Define layers and broilers. What is apiculture? Explain hypophyseation. List 2 Indian crabs and 2 exotic crabs. Define the term vaccines. What is popularly called guardian angel of the cell's genome? List out any 4 features of cancer cells. What is tomogram? MRI scan is harmless. Justify. What is electrocardiography and what are the normal components of ECG? How many amino acids and polypeptide chains are present in insulin? ఇవన్నీ కూడా మనకు 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. మనం చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద స్ట్రెస్ చేసి చదివినట్లయితే హై స్కోర్ తీసుకురావడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. హ్యాపీ రీడింగ్. థ్యాంక్ యూ.